అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నాబ్ఫిడ్ ఈ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీనిలో భాగంగా డిజిగ్నేషన్ అయింది, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. నౌ పొజిషన్ వచ్చేసి analyst grade officers across various departments such as lending, HR, IT, legal, risk management, treasury, etc. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్కి అనలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆ లెవెల్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 66. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 26th April 2025. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 19th May 2025. నౌ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ ఎంసీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, సో కొన్నిటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, కొన్నిటికి డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా నేను ఇప్పుడు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తాను. యూ విల్ గెట్ ద క్లారిటీ. నౌ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 32 years as well as relaxations are permitted. Now salary విషయానికి వస్తే 14.83 lakhs per annum approximately plus variable pay కూడా ఉంటుంది. Now we will look at official notification. సో ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఈ సంస్థ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది. You will get this PDF in the description as well as first comment. సో మీరు చూడవచ్చు అక్కడ డేట్స్, దాంతోపాటు ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ వేకెన్సీస్. లెండింగ్ ఆపరేషన్స్లో టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, దాంతోపాటు రిజర్వేషన్ ఎవరెవరికి ఇచ్చిర్రు, సో అది టోటల్గా 66 వేకెన్సీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ, దాంతోపాటు ఫంక్షనల్ ఏరియా మీరు ఏం చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, దాంతోపాటు ఇండికేటివ్ జాబ్ ప్రొఫైల్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పీడిఎఫ్లో దొరుకుతుంది. మీరు ఇది క్లియర్గా చూడవచ్చు. హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, సో ఈ ఆస్పెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అకౌంట్స్ రిలేటెడ్, రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్, సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్. ఫస్ట్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అంటే ఈ 40 క్వశ్చన్స్కి 30 minutes టైం. 40 క్వశ్చన్స్ బ్రేకప్ అయింది. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 15, ఇంగ్లీష్ 10, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 15. సో ఇవన్నీ కలిపి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 minutes. దిస్ ఈజ్ సెక్షన్ ఏ. నౌ సెక్షన్ బి. సెక్షన్ బి వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్. మీరు ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేసారో దానికి సంబంధించిన కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ 30 minutes. అంటే టోటల్గా వచ్చేసి 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 minutes. సో ఇది ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా వీ హ్యావ్ సీన్ ద అఫీషియల్ నోటిఫికేషన్. నౌ సెలెక్షన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. వీ హ్యావ్ సీన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్, వీ విల్ రిప్లై. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో డైలీ షేర్ చేస్తుంటాం. యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ దిస్ ఛానల్స్. యూ కెన్ జాయిన్ అస్ ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.